వెల్కమ్ బ్యాక్ టు ద బులెటిన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శలతో ఘాటు లేఖ రాశారు. మాజీ సీఎం వైఎస్ పై పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ లేఖ విడుదల చేశారు కేవీపీ. హైదరాబాద్లో పవన్ సభకు అనుమతించకపోవడంతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు మాజీ సీఎం వైఎస్ఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు పవన్. తెలంగాణలో అప్పట్లో వైఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను గళమెత్తానన్నారు. ఈ సందర్భంగా వైఎస్ ప్రభుత్వం అప్పట్లో తనపై తప్పుడు కేసులు బనాయించిందన్న అంశాన్ని తీసుకొచ్చారు. దీనిపై మాజీ ఎంపీ కేవీపీ ఘాటుగా స్పందించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పవన్పై ఎలాంటి కేసులు పెట్టలేదని, అప్పట్లో వారి కుటుంబ వ్యవహారాలతో వారిపై వారే కేసులు పెట్టుకున్నారని కేవీపీ గుర్తు చేశారు. వైఎస్ మరణించిన 17 ఏళ్ల తర్వాత కూడా ఆయనపై ఆరోపణలు చేయడం సరికాదన్న కేవీపీ పవన్ను వైఎస్ఆర్ టార్గెట్ చేశారనడం అసంబద్ధమైన ఆరోపణగా కొట్టిపారేశారు. వైఎస్ బతికున్నప్పుడు లేవని నోళ్లు ఇప్పుడే లేస్తున్నాయన్న ఆయన వైఎస్కు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే తెలంగాణలో పవన్ రాజకీయ నాయకుడిగా ఎదిగే ముందు ఏపీ తెలంగాణ విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం కారణంగా తలెత్తిన ఈ మొత్తం వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదో తెలపాలంటూ లేఖలో ప్రస్తావించారు కేవీపీ.